ధరల విధానము ఆశించేది ఆర్థిక వ్యవస్థ మొత్తం అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఒక సంతులిత మరియు సమగ్ర ధరల వ్యవస్థను తయారు చేయుటకు ప్రభుత్వం ప్రకటించేది. ద ఆప్షన్స్ ఆర్ సేకరణ ధరలు, అడ్మినిస్ట్రేట్ ధరలు, కనీస మద్దతు ధరలు, వినియోగదారుని ధరలు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ కనీస మద్దతు ధరలు. ద నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ భారత ఆర్థిక వ్యవస్థలో ఆహారం వస్తువుల ధరల సూచి రెండు ఉప అంశాలు కలిగి ఉన్నది. అవి ప్రాథమిక ఆహార వస్తువులు మరియు ద ఆప్షన్స్ ఆర్ ఆగ్రో ప్రాసెస్డ్ ఆహార వస్తువులు, వినియోగదారు ఉపయోగించే ఆహార వస్తువులు, తయారు చేయబడిన ఆహార వస్తువులు, మార్కెట్ సరఫరా చేయు ఆహార వస్తువులు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ తయారు చేయబడిన ఆహార వస్తువులు. ద నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ భారత ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక వృద్ధి, విభాగ న్యాయము మరియు ధరల స్థిరీకరణ అంశాలు లక్ష్యాలుగా గల విధానము. ద ఆప్షన్స్ ఆర్ ద్రవ్య విధానము, కోశ విధానము, బడ్జెట్ విధానము, విత్త విధానము. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ కోశ విధానము. ద నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ సంపూర్ణ ఉద్యోగితా స్థాయి నెలకొన్న పరిస్థితుల్లో సమిష్టి సప్లై కంటే సమిష్టి డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఏర్పడేది. ద ఆప్షన్స్ ఆర్ స్పైరల్ ద్రవ్యోల్బణము, మార్క్డ్ ద్రవ్యోల్బణము, ద్రవ్యోల్బణము విరామము, హైపర్ ద్రవ్యోల్బణము. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ద్రవ్యోల్బణము విరామము. ద నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ హారడ్ డోమార్ వివరించిన వృద్ధి సిద్ధాంతంలో ప్రధాన అంశం వైవిధ్య పొదుపు. ద ఆప్షన్స్ ఆర్ సమీకరణ, ప్రవృత్తి, నిష్పత్తి, ఉత్పాదకత. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ప్రవృత్తి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు యూజ్ అయినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.